గోపాలుడు మరియు మాయాపాసం. ఒక చిన్న పల్లెటూరులో గోపాలుడు అనే అమాయకమైన గొర్రెల కాపరి ఉండేవాడు. అతని మనసు చాలా మంచిది. ఎవరికైనా సహాయం చేయడం, జంతువులను ప్రేమించడం అతనికి అలవాటు. రోజూ అతను అడవిలో గొర్రెలను మేతకు తీసుకెళ్లి పాటలు పాడుతూ మురిపెంగా గడిపేవాడు. ఒకరోజు అడవిలో కొత్తగా కనిపించిన అందమైన చెట్టుని చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు నుంచి స్వచ్ఛమైన వెలుగు వెలుగుతూ కనిపించింది. ఇది మామూలు చెట్టు కాదేమో అనుకొని అతడు దగ్గరకు వెళ్ళాడు. ఆ చెట్టు వేర్ల దగ్గరకు చేరుకోగానే ఒక దేవత రూపంలో ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆమె పేరు ఛాయాలేన, మాయల దేవత. ఆమె హాస్యంగా గోపాలుడిని చూస్తూ ఇలా అడిగింది: ఓ చిన్నవాడా, నీవు నాకు ఎంతో నచ్చావు. నీవు నాకు సేవ చేస్తే నీకు మాయాశక్తులు ఇస్తాను. దానితో నువ్వు గొప్పవాడవవుతావు. గోపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు: మాయాశక్తులెందుకు దేవత? నాకు అన్నం, నీళ్లు, గొర్రెలు చాలు. నేను తినే అన్నం పంచుకుంటే ఆనందం కలుగుతుంది. ఛాయలేనా చిరాగ్గా అలాంటివి మాట్లాడకు. నన్ను తిరస్కరిస్తే నా శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది అని ఛాయలేన గోపాలుడిని మాయాపాసంతో బంధించాలని ఒక మెరిసే రంగుల తాడు, ఆ తాడు వేశారంటే మనిషి తన స్వేచ్ఛను కోల్పోతాడు. కానీ గోపాలుడిపై అది పనిచేయలేదు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? నీవు ఎలాంటి శక్తులు ఉపయోగించలేదు. గోపాలుడు నవ్వుతూ అన్నాడు: నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను, ఎవరినీ కష్టపెట్టను. మంచి మనసుతో ఉండటం, అదే నా శక్తి. మాయల దేవతకు జ్ఞానోదయం అయ్యింది. గోపాలుడి మంచితనానికి ఛాయలేన మనసు మార్చుకుంది. ఆమె తన మాయల్ని వదిలేసి ఒక సాధారణ మనిషిగా జీవించాలని నిశ్చయించుకుంది. ఆమె గోపాలుడిని ఆశీర్వదిస్తూ ఇలా చెప్పింది: నీ మంచితనం నాకు మార్పుని ఇచ్చింది. నీకు శక్తులు అవసరం లేదు, నీ ఆత్మశక్తి చాలు. ఆమె ఊరిని మాయల ప్రభావం నుంచి బయటపడేసి మాయమైంది. గోపాలుడు ఎప్పటిలానే సాధారణ జీవితం గడుపుతూ తన మంచితనంతో మరెందరికో మార్గదర్శిగా మారాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.